నమస్తే. ఒకటే గుర్తుపెట్టుకున్న మిత్రులారా, మనం ఎవరికి మోసం చేసినా దేవుడికి మోసం చేయొద్దు. ఈ సృష్టిలో మనం ఎవరు పుట్టకముందే భగవంతుడు మనకు భూమి మీద పెట్టిండు. దేవుడిని ముందు పెట్టుకొని పని చేసినోడు ఎవరు బాగుపడలే. దేవుని పూజ చేయి, బాగుపడదు. తప్ప నువ్వు దేవుడి పేరు మీద చేసుకొని ఏదో వ్యాపారం చేద్దామంటే భగవంతుడు ఎప్పుడు అస్సలు ముందుకు రానియడు. ఉన్నాయి కోట్లు కదా, ఎన్ని వేల కోట్లైనా మనమే ఆగమైపోతాం. గుర్తుపెట్టుకోండి మీరు. అదే కన్నప్ప సినిమా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు కన్నప్ప సినిమా గురించి ఎన్నో రకాలుగా చెప్పారు. మేము కూడా చెప్పాము, అది తప్పుడు సినిమా ఉంది, అది పనికిరాని సినిమా తీశారు, దాన్ని ఆపమని కూడా మేము కూడా చెప్పినాము. శివుడికి నీళ్లు పోసింది ఆయన నోట్లోంచి ఎంత ఉంది? దాదాపు ఒక బిందె నీళ్ళు ఉంటాయి. నోట్లో నుంచి పట్టే నీళ్లు ఎంత ఉంటాయి? ఒక బిందె నీళ్ళు పోసి నోట్లో ఒక బిందె నీళ్ళు పడతాయా? ఎంత నీళ్ళు పోసిండు? ఎందుకు జనాన్ని మోసం చేస్తారు వీళ్ళు? సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు ఎందుకు మోసం చేస్తారు? భగవంతుడు చూడండి, శివయ్య ఆయన, అందరినీ కాపాడేటోడే ఆయన. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడి పేరు మీద ఎన్నో తప్పు చేశారు. ఆ తప్పుని మీకు చూపించిండు, మీరు చూశారు, కన్నడ జరిగింది. ఎందుకంటే నేను అంతకుముందు పాత వీడియోలో కూడా చెప్పా. ఆ సినిమా అంతా దేవుడి పేరు మీద అన్ని రాంగ్ రూట్ పెట్టారు. దేవుణ్ణి తినిపించేది కూడా ఒక రాళ్ళు చూపించారు. గుర్తుపెట్టుకోండి, ఒక రాళ్ళు. ఏందంటే అది భగవంతుడిని ఏం చేయాలో చూసుకొని ఏ డైరెక్టర్ అయినా, ఎవరైనా, నేనైనా, మీరైనా దేవుడి పేరు మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి. అదే కన్నప్ప సినిమాకి మీరు చూడండి, నేను పాత వీడియో కూడా మీకు నేను పంపిస్తాను. నేను చెప్పా, దేవుడి మీద ఇట్లా ఊయకండి అంటే ఊశారు, నీరు పోశారు. ఇవాళ 200 కోట్లు పెట్టారు. ఆగం పాలైంది. ఎందుకంటే అది ఎవరు ఎత్తుకపోయారు అన్నది, ఎవరు ఎత్తుకపోతారు? మీ చుట్టాలు, మీ తెలిసిన వాళ్ళు, తీసిన వాళ్ళే ఎత్తుకపోతారు. ఎత్తుకపోయి ఆగం చేసుకున్నారు. ఎందుకంటే దేవుడితోనే ఆట ఆడారు మీరు. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్త చేయాలి, ఏం చేయాలి, చెప్పులు వేసుకొని ఏది ఇష్టం వచ్చినట్టు చేశారు. ఆ కన్నప్ప సినిమా ఇప్పుడు అది ఎట్లా తిరుగుతుందంటే ఆగమై తీగమై 33 దగ్గర తిరుగుతుంది అది. కాబట్టి మీరు ఒకటే ఆలోచించండి, ఎవరైనా సరే ఏ పని చేసినా మొదలు పెట్టేటప్పుడు దేవుడిని నమ్మాలి. ఆ దేవుడితో మనం ఎట్లా పని చేసుకోవాలి అనే భగవంతుడి పేరు మీద ఎన్ని అన్యాయం చేయొద్దు. అది కూడా ఎవరంటే మన శివయ్య పేరు మీద అసలే చేయొద్దు. శివుడు దేవుడు అంటే ఏమనుకుంటారు? సృష్టి. 3వ కన్ను మూసేసి 2 కన్ను మూసేస్తే సృష్టి ఆగిపోద్ది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అట్లాంటి దేవుడితో ఎవరు ఆట ఆడారో వాళ్ళే నష్టపోయారు. మేము కన్నప్ప సినిమా గురించి నేను చెప్పాను, ఆ పాట బాగలేదు, అందరి మీద ఊతాడు అని చెప్పేసి నేను 2-3 సార్లు కూడా చూపించాను. దాని తర్వాత చాలా ఆగమైంది. కాబట్టి మీరు ఏదైనా ఒకటి ఆలోచించండి. ఏదైనా పెట్టేటప్పుడు ఆలోచించాలి, ఆలోచించి చేయాలి. ఇది ప్రజలకు పనికి వస్తుందా లేదా, ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా, వీటి వల్ల నష్టమా లాభమా? మీరు రూపాయి పెట్టి 10 రూపాయలు దిద్దాం అనుకున్నాడు. భగవంతుడు చూస్తారండి? భగవంతుడు ఒప్పుకుంటాడా? నువ్వా నేను ఒప్పుకుంటాం. భగవంతుడు దేవుడు అనేటువంటి అస్సలు ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోండి. మీరు అది ఒకటే నిర్ణయించుకోండి. ఎవరైనా ఏ పని చేసినా దేవుడిని అడ్డు పెట్టుకొని మనం పని చేసి డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి మన దేవుడి మీద చేయడం కరెక్ట్ కాదు. దేవుడి దగ్గర పోయినప్పుడు కరెక్ట్ దేవుడి దగ్గర భక్తి చేయాలి. దేవుడిని అడ్డు పెట్టుకుని ఆయన పేరు మీద 200 కోట్లు 300 కోట్లు పెట్టేసి ఇంకో 500 కోట్లు సంపాదిస్తామంటే దేవుడు ఏమైనా పిచ్చోడా? మనకు సృష్టించినోడు. ఇవాళ భూమి మీద మనం ఏదైనా ఇలా తెల్లారి ఇట్లా లేవాలంటే ఆయన లేపడమే. దేవుడు లేకపోతే ఏది లేదు. ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒక కాపీ ఉన్నాడు, ఆవులను తీసుకొని బర్రెలను తీసుకొని కాపీ ఏం చేస్తాడు? ఆయన సరైన వాళ్ళకు చూపించి గడ్డి మేయకపోతే ఆవులు చచ్చిపోతాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. కన్నప్ప సినిమా పరిస్థితి కూడా ఇదే అయింది. నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను. ఇది ఒకసారి చూసి మీరు ఇది ఎంత న్యాయం చెప్పిండు అని చెప్పేసి మీరు చూడండి. నమస్తే మిత్రులారా, ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి. మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.